But then the Lord made a new beginning through Abraham, we read, the end of chapter 11. 11వ అధ్యాయం చివరిలో అబ్రహాము ద్వారా దేవుడు ఒక నూతన ఆరంభాన్ని ప్రారంభించినట్లుగా మనం చూస్తాం. It begins a new stream. ఒక నూతన శాఖ ఆరంభమైంది. Continuation of what began with Abel and Enoch. హేబేలు హనోకు ద్వారా ఏదైతే ప్రారంభమైందో దాని కొనసాగింపుగా God called Abraham to come out of his relatives and his home. అబ్రహామును తన ఇంటి నుండి తన బంధువుల నుండి బయటికి రమ్మని పిలిచాడు దేవుడు. That was the first mistake Abraham made right at the beginning. ప్రారంభంలోనే అబ్రహాము చేసిన తప్పదే. He started doing exactly what God told him. దేవుడు ఏం చెప్పాడో దాన్ని ఖచ్చితంగా చేసేదానికి బదులుగా He took his father with him and took his nephew with him. అబ్రహాము తన తండ్రిని తన సహోదరుని కుమారుడైన లోతును కూడా తీసుకువెళ్లాడు. And so they never reached Canaan. కాబట్టి వాళ్ళు కనానుకు చేరుకోలేదు. In fact, it says here that Terah was the one who took them along. నిజానికి ఇక్కడ చెప్పబడింది ఏమిటంటే తెరహు వాళ్లను తీసుకువెళ్లినట్లుగా ఉంది. Verse 31. 31వ వచనము. Terah took his son Abraham. తెరహు తన కుమారుడైన అబ్రహామును తీసుకుని వెళ్లాడు. And he decided to take his grandson Lot also. తన మనవుడైన లోతును కూడా తీసుకువెళ్లాలని ఆయనే నిశ్చయించాడు. And they came to Haran and didn't go as far as Canaan. వాళ్ళు హారానుకు వచ్చి కనానుకు వెళ్లలేదు. This is the problem when we allow our parents or other relatives to determine what we are to do. మనం ఏం చేయాలో అని మన బంధువులను మన తల్లిదండ్రులను నిర్ణయం తీసుకోవటానికి అనుమతించినట్లయితే ఇలానే జరుగుతుంది. So what does God do? కాబట్టి దేవుడు ఏం చేశాడు? He kills Terah. తెరహును చంపివేశాడు. And Terah dies. తెరహు చనిపోయాడు. And then God is able to lead Abraham to his perfect plan. అప్పుడు అబ్రహామును దేవుడు తన సంపూర్ణమైన చిత్తమునకు నడిపించాడు. And then we read in chapter 12 about the blessing with which God blessed Abraham. ఆ తర్వాత మనం 12వ అధ్యాయంలో చదువుతాము అబ్రహామును దేవుడు ఎటువంటి ఆశీర్వాదంతో ఆశీర్వదించాడో దాని గురించి చదువుతాం. He was called Abram in those days. అప్పుడు అబ్రాము అని పిలువబడేవాడు. Notice what he says. ఆయన ఏం చెప్తున్నాడు గమనించండి. I will bless you, verse 2. నేను నిన్ను ఆశీర్వదించెదను, 2వ వచనం. And I will bless and I will make you a blessing. నేను నిన్ను ఆశీర్వాదకరంగా చేయుదును. And all the families of the earth, verse 3 of chapter 12, will be blessed. భూమి యొక్క సమస్త వంశములు కూడా నీ యందు ఆశీర్వదించబడును, 3వ వచనము. So you see that the blessing of God is twofold. కాబట్టి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం దేవుని యొక్క ఆశీర్వాదము రెండంతలుగా ఉంది. One, it comes to bless us personally in our family. ఒకటేమో అది మనల్ని వ్యక్తిగతంగా కుటుంబంగా ఆశీర్వదిస్తుంది. And then from us, we're supposed to bless other people around us. రెండవదిగా మన నుండి ఇతరులను కూడా ఆశీర్వదిస్తుంది. This is where Israel failed. ఇశ్రాయేలీయులు ఇక్కడే ఓడిపోయారు. They were blessed, but they didn't seek to be a blessing to the rest of the world. వారు ఆశీర్వదించబడ్డారు కానీ లోకాన్ని వారి ద్వారా ఆశీర్వదించడానికి వారు ఇష్టపడలేదు. This is the problem with a lot of people in the church too. సంఘములో కూడా అనేక మందితో ఇదే సమస్య. Same mistake. అదే పొరపాటు. They think of their being blessed by God. వారు దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డారని వారికి తెలుసు. Not of being a blessing to other people around them. కానీ వారి ద్వారా ఇతరులు కూడా ఆశీర్వదించబడాలని వారు కోరుకోరు. That's why Christians have failed throughout the years. అందుకే క్రైస్తవులు ఈ సంవత్సరముల తరబడి ఓడిపోతూనే ఉన్నారు. So this is something we must remember because this blessing is for us too. దీన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఎందుకంటే ఈ ఆశీర్వాదం మనకు కూడా. Galatians 3:14 it says the blessing of Abraham can come upon us. గలతీ 3:14లో చెప్పబడింది అబ్రహాము యొక్క ఆశీర్వాదము మనకు కూడా ఉంది. Who are not his physical children. శారీరకంగా ఆయన సంతానం కాదు మనం. Through the Holy Spirit it says there. పరిశుద్ధాత్మ ద్వారా అని ఇక్కడ చెప్పబడింది. So there we read that this blessing of Abraham is for us through the Holy Spirit. అక్కడ మనం చదువుతున్నాం పరిశుద్ధాత్మ ద్వారా అబ్రహాము యొక్క ఆశీర్వాదం మనకు కూడా వస్తుంది. So what does the Holy Spirit come into our life to do? కాబట్టి పరిశుద్ధాత్ముడు మన జీవితంలో ఏం చేయడానికి వస్తాడు? Now a lot of people think that the Holy Spirit just comes to make us speak in tongues. కేవలం మనం భాషలతో మాట్లాడటం కొరకే పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తాడని అందరూ అనుకుంటారు. Thank God for that gift. ఆ వరమును బట్టి దేవునికి వందనాలు. But that's not the primary purpose with which God gives us the Holy Spirit. కానీ దేవుడు మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించేది ప్రాథమికంగా అందుకు కాదు. In fact, that's not even the mark of being filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడ్డాం అన్నట్టుకు గుర్తు కూడా అది కాదు. Jesus said the mark of being filled with the Holy Spirit would be power. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు పరిశుద్ధాత్మతో నింపబడ్డాం అనే దాని గుర్తు ఏమిటంటే శక్తితో నింపబడటం. Acts 1:8. అపోస్తుల కార్యములు 1:8. Power to be a witness and a blessing to the uttermost parts of the earth. భూదిగంతముల వరకు కూడా సాక్షులుగా ఉండటానికి ఉండవలసిన శక్తి. That's what Jesus said. అదే యేసు ప్రభు చెప్పారు. And that's what we see here. అదే మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. To the uttermost parts of the earth, Genesis 12:3,
people will be blessed through you. భూమి యొక్క సమస్తము కూడా బూదిగంతముల వరకు కూడా నీవు ఆశీర్వాదముగా నుందువు. Whereas the devil has made so many Christians turn this whole thing inward, so till the blessing of the Holy Spirit is only for me. అపవాది ఏం చేసిందంటే క్రైస్తవులందరినీ కూడా ఈ ఆశీర్వాదం నా కొరకే అనేటట్లుగా ఆలోచించేటట్లు చేసింది. You got to be careful. మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. Jesus pictured it like rivers of living water flowing out of us, blessing people everywhere. యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, మన కడుపులో నుండి జీవజల నదులు బయటకు ప్రవహించి ఇతరులను ఆశీర్వదించాలని. It's not just a river flowing in. ఏదో కేవలం నది లోపలికి ప్రవహించటం కాదు. Spirit of God comes upon us, but wants to flow through us to bless other people. దేవుని యొక్క ఆత్మ మన మీదకు వచ్చి మన ద్వారా ఇతరులకు ఆశీర్వాదం ప్రవహించాలని దేవుడు చేస్తాడు. And notice, Abraham was not a perfect man. గమనించండి, అబ్రహాం ఏమీ పరిపూర్ణుడైన వ్యక్తి కాదు. He was a man with failure, and that's what encourages you and me. ఆయన కూడా ఓడిపోయిన మనుషుడే. అదే నిన్ను నన్ను కూడా ప్రోత్సహిస్తుంది. For example, ఉదాహరణకు we read in verse 10, 10వ వచనంలో మనం చదువుతాం, Genesis 12, ఆదికాండం 12వ అధ్యాయం. when there was a famine in the land, ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు Abraham didn't consult God. అబ్రహాము దేవుణ్ణి సంప్రదించలేదు. We are not to judge him because he didn't have as much light as we have. ఆయన్ను మనం తీర్పు తీర్చకూడదు, ఎందుకంటే మనకున్న వెలుగు ఆయనకు లేదు. He didn't have a Bible. ఆయనకు బైబిల్ లేదు. He didn't have the Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మను కలిగి లేడు. He didn't have the examples of others to warn him. ఆయన్ను హెచ్చరించడానికి మాదిరిగా ఉన్నవారెవరూ లేరు ఆయనకు. But we have these warnings. కానీ మనకు ఈ హెచ్చరికలు ఉన్నాయి. God called Abraham to go to Canaan. కనానుకు వెళ్లమని అబ్రహామును దేవుడు పిలిచాడు. And there is a famine in Canaan, what to do? మరి కనానులో కరువు వచ్చినప్పుడు ఏం చేయాలి? That's a test now to see whether you trust God or trust in your own reason. కాబట్టి నీ యొక్క సొంత తార్కిక శక్తి మీద నీవు ఆధారపడతావా, దేవుని మీద ఆధారపడతావా అనే దానికి ఇది ఒక పరీక్ష. Will you live by your own knowledge of good or evil, or will you go to God and seek life from Him? నీ మంచి చెడుల మీద ఉన్న నీకున్న తెలివితేటల మీద నీవు ఆధారపడతావా, లేక దేవుని వద్దకు వెళ్లి జీవమును పొందుతావా? Abraham made the same mistake of going by the knowledge of good and evil. మంచి చెడ్డల తెలివితేటల మీద ఆధారపడి అబ్రహాము కూడా అదే తప్పు చేశాడు. He says, I think I'll go to Egypt now. సరే, నేను ఇప్పుడు ఐగుప్తు వెళ్తాను అనుకున్నాడు. God never wanted him to go to Egypt. ఆయన ఐగుప్తు వెళ్లాలని దేవుడు ఎప్పుడు కోరుకోలేదు. Because he went to Egypt, he got a woman from there called Hagar. ఆయన ఐగుప్తు వెళ్లాడు కాబట్టి హాగరు అనే ఒక స్త్రీని దాసిగా చేసుకున్నాడు. And God produced Ishmael, who has caused problems. హాగరు ఇష్మాయిల్కు జన్మనిచ్చింది. దాని ద్వారా అనేక సమస్యలు వచ్చాయి. Not only at that time, but in succeeding generations for centuries. ఆ సమయంలో మాత్రమే కాదు, ఆ తర్వాత శతాబ్దాల తరబడి సమస్యలు వస్తూనే ఉన్నాయి. It all started with one small mistake that Abraham made. అబ్రహాం చేసిన ఒక చిన్న పొరపాటు ద్వారా ఇదంతా జరిగింది. Sometimes one small mistake you make can affect your whole family and church and so many. కొన్నిసార్లు నువ్వు చేసిన ఒక చిన్న పొరపాటును బట్టి నీ కుటుంబము, నీ సంఘం అంతా కూడా ప్రభావితం చేయబడుతుంది. What should you do when there's a problem in the place where God has called you to? దేవుడు నిన్ను ఎక్కడికైతే పిలిచాడో అక్కడ సమస్య ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? God called Paul and Silas to Philippi, and soon after they got there, they were locked up in jail. దేవుడు పౌలు శీలను ఫిలిప్పీకి పిలిచినప్పుడు వాళ్ళు వెళ్లిన వెంటనే జైల్లో వేయబడ్డారు. What did they do? వాళ్ళు ఏం చేశారు? They praised God. వారు దేవుణ్ణి స్తుతించారు. And God opened the jail doors. అప్పుడు దేవుడు చెరసాల ద్వారములు తెరిచారు. So Abraham should have sought God's will here. కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని అబ్రహాం ఇక్కడ చూడాల్సింది. But he didn't. కానీ ఆయన ఆ విధంగా చేయలేదు. Went to Egypt. ఆయన ఐగుప్తుకు వెళ్ళాడు. When he went to Egypt, ఆయన ఎప్పుడైతే ఐగుప్తుకు వెళ్ళాడో you find he compromises there too. అక్కడ కూడా ఆయన రాజీ పడినట్లుగా మనం చూస్తాం. He is willing to let his wife be taken by somebody else as a wife just to save his own life. తన సొంత ప్రాణమును కాపాడుకోవటానికి తన భార్యను మరొకరు భార్యగా చేసుకున్నా కూడా పర్వాలేదు అనుకున్నాడు. Tells his wife, తన భార్యకు చెప్పాడు. verse 13, 13వ వచనము, please say that you are my sister. నీవు నా సహోదరి అని చెప్పు. Then it will go well with me and I can live. అప్పుడు నా ప్రాణమునకు ఎటువంటి హాని ఉండదు. He's only thinking about himself. ఆయన కేవలం తన గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉన్నాడు. I must live. నేను బ్రతుకుంటే చాలు. Never mind if they pollute my wife. వాళ్ళు నా భార్యను ఏం చేసినా పర్వాలేదు. Abraham was a weak man. అబ్రహాం ఎంతో బలహీనుడైన వ్యక్తి, An imperfect man. అసంపూర్ణమైన వ్యక్తి. But he was sincere. కానీ అతడు ఎంతో యథార్థవంతుడు. God blessed him. దేవుడు ఆయన ఆశీర్వదించాడు. So we read here that Pharaoh took Sarah, Abraham's wife. ఇక్కడ మనం చదువుతాం, ఫరో అబ్రహాం భార్య అయిన శారయిను తీసుకున్నాడు. But God somehow protected her. దేవుడు ఏదో విధంగా ఆమెను రక్షించాడు. And then in chapter 13, ఆ తర్వాత 13వ అధ్యాయంలో we see here, because Abraham took Lot with him, all the problems that came because of that. అబ్రహాము లోతును తీసుకొచ్చిన కారణాన్ని బట్టి సమస్యలన్నీ దాని వల్లే వచ్చాయి.
God blessed Abraham, he became rich, and those who were associated with Abraham also become rich. దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు కాబట్టి ధనవంతుడయ్యాడు. అబ్రహాముతో ఉన్నవాళ్లు కూడా దాన్ని బట్టి ధనవంతులయ్యారు. They had wonderful fellowship as long as they didn't have plenty of wealth. వాళ్లకు సమృద్ధి అయిన ధనము లేనంత వరకు కూడా ఎంతో మంచి సహవాసాన్ని కలిగి ఉన్నారు. As soon as both became wealthy, they separated. ఎప్పుడైతే వాళ్ళిద్దరూ కూడా ధనవంతులయ్యారో వాళ్ళు వేరుపరచబడ్డారు. And strife came. Throughout the centuries, what a lot of strife has come due to money. వారి మధ్య వివాదం వచ్చింది. ఈ శతాబ్దాల తరబడి కూడా డబ్బు కారణాన్ని బట్టి ఎన్నో వివాదాలు వచ్చాయి. All the riches which we make in Egypt, ఐగుప్తులో మనం చేసుకున్న ధన సమృద్ధి అంతా కూడా cause problems. సమస్యలను కొని తెస్తుంది. We read here in chapter 13, Abraham went up from Egypt. 13వ అధ్యాయంలో మనం ఇక్కడ చదువుతున్నాం, అబ్రహాము ఐగుప్తు నుండి వస్తూ ఉన్నాడు. From there he came out, and we read he was very rich in livestock, silver and gold, verse 2. అక్కడ అబ్రహాము వెండి, బంగారము, పశువులు కలిగి బహుధనవంతుడయ్యాడు. Then there was problem between Abraham's servants and Lot's servants. అక్కడ అబ్రహాము సేవకులకు, లోతు సేవకులకు సమస్య వచ్చింది. And see Abraham's attitude here. అబ్రహాము యొక్క వైఖరి చూడండి ఇక్కడ. Verse 8. 8వ వచనము. He could have told Lot, లోతుతో ఈ విధంగా చెప్పి ఉండొచ్చు, listen, I'm the older man. విను, నేను పెద్దవాడిని, I'm your uncle. నేను నీ బాబాయిని, I'm going to choose and you can go where you like after that. నేను ఏది కావాలంటే దాన్ని కోరుకుంటాను, దాని తర్వాత మిగిలింది నువ్వు తీసుకో. And secondly, God never called you, God called me. రెండో విషయం ఏమిటంటే దేవుడు నిన్ను పిలవలేదు, నన్నే పిలిచాడు. And so I choose first. కాబట్టి మొట్టమొదటిగా నేనెన్నుకుంటాను. But see his attitude. కానీ ఆయన వైఖరి చూడండి ఇక్కడ. He said, please let there be no strife between us. మన మధ్య ఎటువంటి కలహము కూడా ఉండకూడదు. Because he says we are brothers. ఎందుకంటే మనం సహోదరులము. It's very rare that you find a man who can look at his nephew and call him a brother. తన కొడుకు వరుసైన ఆ వ్యక్తిని చూసి మనం సహోదరులము అని పిలిచే వారిని మనం ఎంతో అరుదుగా చూస్తాం. Most uncles will say, you got to respect me, I'm an uncle, you got to give me my proper title, etc. అనేక మంది బాబాయిలు ఏం చేస్తారంటే, నేను పెద్దవాడిని కాబట్టి, నీ బాబాయిని కాబట్టి నువ్వు నన్ను గౌరవించాలని చెప్తారు. Why? Even there are pastors today who don't like to be called brothers. ఈనాడు అనేక మంది పాస్టర్లు కూడా బ్రదర్ అని పిలిపించుకోవడానికి ఇష్టపడరు. Look at Abraham's example. అబ్రహాం యొక్క మాదిరిని చూడండి. He looks at his younger nephew called Lot, who is not even got the vision of God that Abraham has. ఎంతో చిన్నవాడైన మరియు తన కొడుకు వరుసైన లోతును చూసి, అబ్రహాము కలిగిన దర్శనం కూడా లోతుకు లేదు. You're my brother. నీవు నా సహోదరుడు అని పిలుస్తూ ఉన్నాడు. What an example. ఎంత గొప్ప ఉదాహరణ కదా ఇది. There be no strife because other people are watching us. మన మధ్య కలహం ఉండకూడదు, ఎందుకంటే ఇతరులు చూస్తూ ఉన్నారు. In verse 7, the Canaanite and Perizzite were dwelling there watching the strife between two of God's people. 7వ వచనము, అక్కడ కనానీయులు, పెరిజ్జీయులు అక్కడ ఉండి ఇద్దరు దేవుని బిడ్డల మధ్య ఉన్న కలహాన్ని చూస్తూ ఉన్నారు. Today there are many people watching the strife among God's people. దేవుని ప్రజల మధ్య ఉన్న కలహాన్ని ఈనాడు అనేక మంది చూస్తూ ఉన్నారు. We need people like Abraham who say, listen, I'm not going to fight, you take what you want. ఈనాడు మనకు అబ్రహాం వంటి మనుషులు కావాలి. నేను నీతో కలహం పెట్టుకోను, నీకేది కావాలంటే అది తీసుకో. Are you like that? నీవు ఆ విధంగా ఉన్నావా? You avoid strife in your home? మీ ఇంట్లో కలహమును నీవు తిరస్కరిస్తూ ఉన్నావా? Your relatives? నీ బంధువులతో? Jesus said about a man who came to him and wanted his brother to divide the property with him. ఒక మనుషుడు యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వచ్చి తనకు రావాల్సిన స్వాస్థ్యమును పంచిపెట్టమని తన సహోదరునికి చెప్పమన్న వ్యక్తితో యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా చెప్పారు. Jesus said, I'm not going to do it. నేను చేయను. He hasn't come to divide property. ఆయన ఆస్తిని పంచిపెట్టడానికి రాలేదు. See Abraham's attitude. అబ్రహాం వైఖరిని చూడండి. And just like God used circumstances to separate Abraham from his father, అబ్రహామును తన తండ్రితో వేరుపరచడానికి దేవుడు పరిస్థితులను వాడుకున్నట్లుగానే now he uses circumstances to separate Abraham from Lot. లోతు నుండి అబ్రహామును వేరు చేయడానికి కూడా దేవుడు పరిస్థితులను వాడుకుంటున్నాడు. God was more interested in Abraham meeting Melchizedek. అబ్రహాము మెల్కీసెదెకును కలుసుకోవాలని దేవుడు ఎక్కువగా ఇష్టపడుతున్నాడు. You're a child of God. God is going to separate you from your unconverted relatives. ఒకవేళ నీవు దేవుని బిడ్డవైతే మార్పు చెందని నీ బంధువుల నుండి దేవుడు నిన్ను వేరుపరుస్తాడు. And from carnal relatives who seek to draw you into the world. నిన్ను లోకంలోనికి లాగటానికి చూసే శరీరానుసారులైన బంధువుల నుండి. And Abraham says to Lot, అబ్రహాము లోతుతో చెప్పాడు, you choose what you want, I'll choose what's left over. నీకు ఏది కావాలంటే అది తీసుకో, మిగిలిన దాన్ని నేను తీసుకుంటాను. And as soon as Lot was separated from Abraham, verse 14, లోతు అబ్రహాము నుండి వేరుపడిన వెంటనే 14వ వచనము, the Lord saw the whole thing. ప్రభు అంతటిని చూశాడు. And he says, I saw what you did. నీవు ఏం చేశావో దాన్ని నేను చూశాను అని చెప్పాడు. Now Abraham, I'm going to reward you. అబ్రహామా, ఇప్పుడు నేను నీకు బహుమానాన్ని ఇస్తాను. I know you made a mistake going to Egypt. నాకు తెలుసు నీవు ఐగుప్తుకు వెళ్లి తప్పు చేశావు. Okay, now I see your attitude. ఇప్పుడు నేను నీ వైఖరిని చూస్తున్నాను. And I'm going to bless you. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. You lift up your eyes. నీ కన్నులు పైకెత్తి చూడు. South, east, west.
ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర. Verse 14 onwards. 14వ వచనం నుండి Chapter 13, verse 14. 13వ అధ్యాయము 14వ వచనము. All the land which you see, I will give to your descendants. నీవు చూచుచున్న ఈ దేశమంతటినీ కూడా నీ సంతానమునకు నేను ఇచ్చేదను. I will give. That's what he says. నేను ఇచ్చేదను. అదే ఆయన చెప్తూ ఉన్నాడు. You don't have to grab it. నీవేదో దాన్ని లాక్కోవాల్సిన అవసరం లేదు. See the difference in the way Lot got the land and how Abraham got the land. లోతు భూమిని పొందిన విధానమును, అబ్రహాము భూమిని పొందిన విధానమును చూడండి. Lot grabbed it. లోతేమో దాన్ని లాక్కున్నాడు. Abraham receives it from God. అబ్రహామేమో దేవుడి నుండి పొందాడు. Now, how do you get material things? ఈ భూసంబంధమైన వస్తువులు నీవెలా పొందుతున్నావు? Worldly people grab. లోకస్తులేమో బలవంతంగా తీసుకుంటూ ఉంటారు. Disciple of Jesus యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులైతే always seek to receive. ఎల్లప్పుడూ వాటిని పొందటానికే చూస్తుంటారు. He receives. అతడు పొందాడు. God gives it to him freely. దేవుడు అతనికి ఉచితంగా ఇస్తాడు. And so we see here కాబట్టి మనం ఇక్కడ చూస్తున్నాం that Abraham was unselfish. అబ్రహాం ఇక్కడ నిస్వార్థంతో ఉన్నాడు. And therefore God rewarded him. అందుకే దేవుడు అతనికి బహుమానాన్ని ఇచ్చాడు. Chapter 14 we read how Abraham again shows his unselfishness by going to rescue Lot when Lot is captured. లోతు చెరపట్టబడినప్పుడు 14వ అధ్యాయంలో అబ్రహాము నిస్వార్థంతో ఏ విధంగా లోతును విడిపించడానికి వెళ్ళాడో మనం చూస్తాం. He rescues him with God's help. దేవుని యొక్క సహాయంతో అతన్ని విడిపిస్తాడు. And at least now Lot should have learned a lesson not to go back to Sodom. కనీసం ఇప్పుడైనా సొదొమకు వెళ్లకుండా లోతు పాఠం నేర్చుకోవాల్సింది. After being taken captive. చెరపట్టబడిన తరువాత. But he still doesn't learn. అయినా కూడా ఆ పాఠమును ఆయన నేర్చుకోలేదు. He wants to go back and make more money. ఆయన మరలా వెనక్కి వెళ్లి ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకున్నాడు. We read in verse 16. 16వ వచనంలో దాన్ని మనం చదువుతాం. So Abraham lets him go. అతన్ని వెళ్లిపోని అనుకున్నాడు అబ్రహాము. But now Abraham was in great danger. ఇప్పుడు అబ్రహాము గొప్ప ప్రమాదంలో ఉన్నాడు. The danger was ఆ ప్రమాదం ఏమిటంటే that he would think that he got the victory through his own power. తన సొంత శక్తి ద్వారా విజయాన్ని సాధించాడు అనుకునే ప్రమాదం. And the other danger was మరొక ప్రమాదం ఏమిటంటే all these goods that he captured in the war, he will covet them and take them all to himself. యుద్ధములో ఏవైతే వస్తువులు ఆయన సంపాదించాడో వాటన్నిటిని ఆశించి వాటిని తీసుకునే ప్రమాదం. People who fought in war those days did that. ఆ రోజుల్లో యుద్ధాలు చేసేవారు ఆ విధంగానే చేసేవారు. All the things you capture in the war is yours. యుద్ధంలో నువ్వు ఏవైతే చెరపడతావో అవన్నీ నీవే. God wanted to protect his servant from two dangers. తన సేవకుణ్ణి రెండు ప్రమాదాల నుండి కాపాడాలని దేవుడు అనుకున్నాడు. One is pride, thinking that you got the victory yourself. ఒకటేమో నీ అంతటి నీవే విజయం సాధించావనే గర్వము. The other is covetousness. రెండవదేమో దురాశ. So what does he do? కాబట్టి ఆయన ఏం చేశాడు? God speaks to another servant of his called Melchizedek somewhere else. దేవుడు తన సేవకుడైన మెల్కీసెదెకుతో వేరొక చోట మాట్లాడాడు. He tells him, ఆయనకు చెప్పాడు, go and give the short message to Abraham. ఈ చిన్న సందేశాన్ని వెళ్లి నువ్వు అబ్రహాంకు చెప్పు. And he comes. ఆయన వచ్చాడు. And he tells Abraham. అబ్రహాంతో చెప్పాడు. First of all, he gives him food. మొట్టమొదటిగా భోజనం ఇచ్చాడు. God told him to give food. దేవుడు నీకు ఆహారం ఇవ్వమని చెప్పాడు. The servant of God always serves other people with whatever they need. ఒక దైవ సేవకుడు ఎప్పుడు ఇతరుల అవసరములను తీరుస్తూ ఉంటాడు. If they need food, he gives them food. వారికి ఆహారం అవసరమైతే ఆహారం ఇస్తాడు. Then he says two things. ఆ తర్వాత ఆయన రెండు మాటలు చెప్పాడు. God is the God most high who is the possessor of heaven and earth who has given you these enemies. సర్వోన్నతుడైన దేవుడు ఆకాశమునకును భూమికి నీ సృష్టికర్త అయిన దేవుడు దీన్ని నీకు ఇచ్చాడు. He doesn't preach to him. ఆయనేమి బోధ చేయలేదు అక్కడ. He doesn't say you're covetous or you're proud. నీవు దురాశపరుడివి గర్విష్టివి అని ఆయనేం చెప్పలేదు. That's not the way to speak. అది కాదు మాట్లాడే విధానం. He says, remember, God owns everything. గుర్తుంచుకో, దేవుడే అన్నిటికీ సృష్టికర్త. He's the one who gave you these enemies. ఈ శత్రువులను నీకిచ్చింది ఆయనే. And he disappears. ఆ తర్వాత ఆయన అదృశ్యమయ్యాడు. This is the ministry of Melchizedek. ఇదే మెల్కీసెదెకు యొక్క పరిచర్య. Bless people. ప్రజలను ఆశీర్వదించు. Meet their need. వారి యొక్క అవసరముల్లో. And disappear. ఆ తర్వాత అదృశ్యమవు. We are also priests according to the order of Melchizedek. మనము కూడా మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకులమై ఉన్నాము. Because Jesus is our high priest. ఎందుకంటే యేసే మన ప్రధాన యాజకుడు. We don't follow the Levitical priesthood. మనము లేవీయ క్రమం చొప్పున వచ్చు యాజకత్వాన్ని అనుసరించట్లేదు. What is the priesthood of Melchizedek? మెల్కీసెదెకు యొక్క క్రమం చొప్పున ఉండే యాజకత్వం ఏమిటి? Bless people, serve them, ప్రజలను ఆశీర్వదించు, సేవించు, lead them to God, దేవుని యొద్దకు వారిని నడిపించు, and disappear. అదృశ్యమైపో. And what happens later? ఆ తర్వాత ఏం జరిగింది? The king of Sodom comes to Abraham in verse 21 and says, you can take everything to yourself. సొదొమ రాజు అబ్రహాము యొద్దకు వచ్చి నీకు కావాల్సిందంతా తీసుకోమని చెప్పాడు. And he says, no, I won't. అప్పుడు అబ్రహాము చెప్పాడు, లేదు నేను తీసుకోనని చెప్పాడు. I won't even take a shoelace from you.
నీ వద్ద నుండి చెప్పుల వారాయిను నేను తీసుకోను. Why? Because the Lord, verse 22, is the possessor of heaven and earth. ఎందుకు? 22వ వచనము, దేవుడే ఆకాశమునకును భూమికి సృష్టికర్త. So that you will never be able to say you made Abraham rich. కాబట్టి అబ్రహామును నీవే ధనవంతునిగా చేసేవని నీవు చెప్పుకోకున్నట్లు. Abraham never used that phrase before. అబ్రహాము ఈ మాటను ఇంతకు ముందు ఎప్పుడు ఉపయోగించలేదు. Now he does it. ఇప్పుడు ఆయన ఆ విధంగా ఉపయోగిస్తున్నాడు. He got it from Melchizedek. మెల్కీసెదెకు నుండి నేర్చుకున్నాడు ఆ విషయాన్ని. So we see what a tremendous ministry, the ministry of Melchizedek. కాబట్టి మనం ఇక్కడ చూస్తున్నాం మెల్కీసెదెకు యొక్క పరిచర్య ఎంత గొప్ప పరిచర్యో. Bless people, ప్రజలను ఆశీర్వదించు, save them from sin. పాపం నుండి వారిని రక్షించు. In this case, from pride and covet. ఇక్కడైతే గర్వము నుండి, దురాశ నుండి. May God help us to have that ministry. అటువంటి పరిచర్యను మనం కూడా కలిగి ఉండినట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. We continue our study today in Genesis chapter 15. మన బైబిల్ అధ్యయనంలో ఆదికాండం 15వ అధ్యాయం ఈరోజు చూద్దాం. Abraham has just met Melchizedek. అబ్రహాము మెల్కీసెదెకును కలుసుకున్నాడు. And the king of Sodom. మరియు సొదొమ రాజును. And he refused to take anything from the king of Sodom. సొదొమ రాజు నుండి అతడు ఏమీ తీసుకోకుండా తిరస్కరించాడు. And God was watching this, just like he watched his transaction with Lot. లోతుతో జరిగిన సంప్రదింపులను ఏ విధంగా అయితే దేవుడు చూశాడో ఇక్కడ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. God watches your financial transactions, whether you knew it or not. నీకు తెలిసినా తెలియకపోయినా కూడా నీ ఆర్థిక వ్యవహారాలను దేవుడు చూస్తూ ఉంటాడు. He honors those who honor him. ఆయనను ఎవరైతే ఘనపరుస్తారో వారిని ఆయన ఘనపరుస్తాడు. And see what God says here in chapter 15. చూడండి ఇక్కడ 15వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్తున్నాడు. After these things, it says. ఈ సంగతులు జరిగిన తర్వాత అని ఇక్కడ చెప్పబడింది. What was that? His attitude to the riches of Sodom. సొదొమ ధన సమృద్ధి ఎడ్ల ఆయన కలిగి ఉన్న వైఖరి. What a different attitude from Lot. లోతు కంటే ఎంత వేరైన దృక్పథమో కదా. When the riches of Sodom were offered freely to Abraham, he said, no, I don't want it. సొదొమ యొక్క ధన సమృద్ధి ఉచితంగా అతనికి ఇవ్వబడినా కూడా దాన్ని అతను తిరస్కరించాడు. Whereas Lot went after it. కానీ లోతు అయితే వాటి వెంట పరిగెత్తాడు. And we read here, the Lord said to Abraham. ప్రభు అబ్రహాముతో చెప్పుట ఇక్కడ మనం చదువుతాం. Don't worry, you didn't get any reward from Sodom. చింతించవద్దు, సొదొమ నుండి నీవు బహుమానాన్ని పొందలేదని. I am your shield and I am your reward. నేను నీకు కేడెమును, నేను నీకు బహుమానమును. Your reward will be very great from me. నీ బహుమానము అత్యధిక మగును. You know, when we don't get any reward from the world, మీకు తెలుసా లోకము నుండి మీరు ఎటువంటి బహుమానము పొందలేనట్లయితే honor God. దేవుణ్ణి ఘనపరచండి. You'll get a reward from me. అప్పుడు మీరు నా దగ్గర నుండి బహుమానమును పొందుదురు. And then we read further in chapter 16. ఆ తర్వాత ఇంకా మనం 16వ అధ్యాయంలో చదువుతాం. The Lord tells him in verse 10. ప్రభు 10వ వచనంలో చెప్తూ ఉన్నాడు. Before that, దానికంటే ముందుగా, he has this woman called Hagar. హాగరు అనే స్త్రీని ఆయన కలిగి ఉన్నాడని మనకు తెలుసు. Through Hagar, he conceives a child. హాగరు ద్వారా అతడు ఒక కుమారుణ్ణి కన్నాడు. And Sarah is disturbed by that. దాన్ని బట్టి శారా కలత చెందింది. Sarah gets upset with Hagar and chases her out. హాగరు చేత శారా ఇబ్బంది పెట్టబడి ఆమెను బయటకు తరిమివేసింది. And the angel of the Lord finds Hagar. దేవదూత హాగర్ను కనుగొని and is merciful to her. ఆమె యందు కనికరపడ్డాడు. Now, how did this problem arise? అసలు ఈ సమస్య ఎలా వచ్చింది? Because Abraham, who till then had obeyed God, listened to Sarah. ఎందుకంటే అప్పటిదాకా దేవుని మాటకు విధేయత చూపించిన అబ్రహాము శారా మాట విన్నాడు. I want you to see a difference here in chapter 15 and chapter 16. 15వ అధ్యాయానికి 16వ అధ్యాయానికి మధ్య ఉన్న తేడాను మీరు గమనించాలని నేను కోరుకుంటున్నాను. In chapter 15, God takes Abraham outside at his tent and says, look at the sky. 15వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు అబ్రహాము యొక్క గుడారము నుండి బయటకు తీసుకుని పోయి ఈ ఆకాశమును చూడమని చెప్పాడు. And says, see, can you count the stars? Verse 5. నీవి నక్షత్రములను లెక్కించగలవా అని అడిగాడు. 5వ వచనము. Children are going to be like that. నీ పిల్లలు ఈ విధంగా విస్తరిస్తారు. He had no children till then. అప్పటి వరకు అతనికి పిల్లలే లేరు. 0. ఎవరూ లేరు. And it says he believed the Lord. Verse 6. మరియు ఇక్కడ చెప్పబడింది ఆయన యెహోవాను నమ్ముకొనెను. 8వ వచనము. Believed means, the Hebrew word there is amen. విశ్వసించటం అంటే హెబ్రీ భాషలో ఆమెన్ అని అర్థము. We use amen. All languages, Christians use the word amen. మనం అన్ని భాషల్లో కూడా, క్రైస్తవులు అన్ని భాషల్లో కూడా ఆమెన్ అని వాడుతుంటారు. That's not an English word or a Tamil word. అది ఇంగ్లీష్ పదమో లేక తమిళ పదమో కాదు. It's a Hebrew word. అది హెబ్రీ పదము. What does it mean in the Hebrew language? హెబ్రీ భాషలో ఏమిటి దానికి అర్థము? He believed. That's the word amen. విశ్వసించు, అదే దానికి అర్థము ఆమెన్. The Old Testament was translated from Hebrew.
పాత నిబంధన హెబ్రీ భాషలో నుండి తర్జుమా చేయబడింది. What he said, what is written in verse 6 is, he amened the Lord. 6వ వచనంలో ఏం చెప్పబడిందంటే ఆయన ప్రభువుకు ఆమేన్ అని చెప్పాడు. So when God said something, దేవుడు ఒకటి చెప్పినప్పుడు it looked impossible. అది ఎంతో అసాధ్యము. You're going to have seed like the stars of the sky. ఆకాశంలోని నక్షత్రములను చూచి He didn't say how, when, nothing. ఎప్పుడు, ఏ విధంగా, ఎలా జరుగుతుందని ఆయన ఏం చెప్పలేదు. Amen. ఆమేన్. Lord, if you said it, it will definitely take place. ప్రభువా, ఇది మీరు చెప్పారా, అయితే ఇది జరిగి తీరుతుంది. That's faith. అదే విశ్వాసం అంటే. Faith is not doing some great thing. విశ్వాసం అంటే ఏదో గొప్ప కార్యం చేయటం కాదు. It is not getting some idea in our own head. మన సొంత మనసుల్లో ఏదో ఒక తలంపు రావటం కాదు. Faith doesn't come through my going to God and saying, I want a better car or better house. విశ్వాసం అంటే నేను దేవుని దగ్గరికి వెళ్లి నాకు శ్రేష్టమైన కారు కావాలి, శ్రేష్టమైన ఇల్లు కావాలని అడగటం కాదు. Saying amen to my own thought. నా సొంత తలంపుకు ఆమేన్ అని చెప్పటం కాదు. Here it says Abraham said amen to the Lord. ఇక్కడ అబ్రహాము ప్రభువుకు ఆమేన్ అని చెప్పాడు. Faith comes by hearing and hearing by the word of God. విశ్వాసము వినుట వలన కలుగుతుంది, అది దేవుని మాట వలన కలుగుతుంది. When God says something, దేవుడు ఏదైనా చెప్పినప్పుడు then only I can have faith. అప్పుడు మాత్రమే నేను విశ్వాసం కలిగి ఉండగలను. We can't have faith if God doesn't say anything. దేవుడు ఏమీ చెప్పకపోతే మనం విశ్వాసం కలిగి ఉండలేము. Abraham can't just suddenly believe, oh, one day I'm going to have many children like the stars in the sky. అబ్రహాము ఏదో ఒకరోజు అకస్మాత్తుగా ఆకాశంలో నక్షత్రముల వలె నేను సంతానమును కలిగి ఉంటానని నమ్మలేదు. He didn't shut his eyes and visualize that he's got many children. ఆయన ఏదో కళ్ళు మూసుకొని ఆయనకు పిల్లలు కలుగుతారన్నట్టుగా ఊహించుకోలేదు. That is heathen teaching. అది అన్యుల బోధ. True faith నిజమైన విశ్వాసము from God's word. దేవుని యొక్క వాక్యమును ఆధారం చేసుకుని ఉంటుంది. People are being confused with a false faith by Christian preachers today. ఈనాడు తప్పుడు క్రైస్తవ బోధకులు బోధిస్తున్న తప్పుడు విశ్వాసమును బట్టి ప్రజలు కలవరపడుతూ ఉన్నారు. Being told, shut their eyes, imagine what you want and trust God to give it to you. నీవు కళ్ళు మూసుకొని నీకేది కావాలో కోరుకో, అప్పుడు దేవుడు నీకు అదిస్తాడని వారు చెప్తున్నారు. Most people end up in frustration because of that. దాన్ని బట్టి అనేక మంది భంగపడుతున్నారు. Now listen to the truth about faith. ఇప్పుడు విశ్వాసమును గురించిన సత్యము గురించి వినండి. Time the word believe occurs in the Bible is here, Genesis 15 verse 6. బైబిల్లో మొట్టమొదటిసారి విశ్వాసము అనే మాట ఇక్కడే ఉంది, ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనంలో. Something from that. దాని నుండి మనం కొంత నేర్చుకోవచ్చు. Got nothing to do with imagination. ఏదో ఊహించుకోవటం ద్వారా మనం ఏమి చేయలేము. Got to do with God's word. మనము దేవుని వాక్యమును ఆధారం చేసుకుని మాత్రమే ఏదైనా చేయగలము. Fortunately, the same Abraham who said amen to God, అదృష్టవశాత్తు దేవునికి ఆమేన్ అని చెప్పిన అబ్రహామే, unfortunately, he says amen to his wife in the next chapter. దురదృష్టవశాత్తు తర్వాత అధ్యాయంలో తన భార్యకు ఆమేన్ అని చెప్పాడు. He says, take my servant and have a child through her. He says amen. ఆమె చెప్పింది, నా దాసిని తీసుకొని ఆమెతో కుమారుని కను అని చెప్పినప్పుడు ఆమేన్ అని చెప్పాడు తన భార్యకు. Then that causes so many problems. ఆ తర్వాత అది ఎన్నో సమస్యలకు దారి తీసింది. He has Ishmael. అతడు ఇష్మాయేలును కన్నాడు. That in chapter 16 verse 15. ఆదికాండం 16వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తాం. And Abraham was 86 years old, verse 16, when Hagar bore Ishmael. హాగరు అబ్రామునకు ఇష్మాయేలును కన్నప్పుడు అబ్రాము 86 ఏండ్లవాడు. 16వ వచనము. He produced a son in his own strength. తన సొంత బలముతో తన కుమారుని కన్నాడు. Told God later, can you please let Ishmael live before you? God said, nothing doing. ఆ తర్వాత ఆయన దేవునితో చెప్పాడు, ఇష్మాయేలు నీ సన్నిధిలో నిలబడినట్లు నీవు అనుమతించమన్నప్పుడు దేవుడు అదేమి కుదరదన్నాడు. See, God won't accept what we produce in our own strength. మన సొంత బలముతో మనం చేసిన దాన్ని దేవుడు అంగీకరించడు. Even if it looks very nice. ఒకవేళ అది ఎంత బాగా కనిపించినప్పటికీ, all our work, మన పనంతా కూడా, Ishmael looked very nice. ఇష్మాయేల్ ఎంతో అందంగా కనపడుతూ ఉన్నాడు. Healthy, strong, ఆరోగ్యంగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు. Not produced by God's strength. కానీ దేవుని శక్తి చేత కలగలేదు. Not produced in God's will. దేవుని విధానంలో కలగలేదు. Christian work is like that today. ఈనాడు క్రైస్తవ పనివారు ఆ విధంగా ఉన్నారు. Human ability, మానవ సామర్థ్యంతో, plans, మానవుని ఆలోచనలతో. One day God will say, send it away. అప్పుడు దేవుడు చెప్తాడు, బయటకు త్రోసివేయి. Plant that. Not according to my will. అది ఎవరి ఆలోచన, అది నా చిత్తానుసారంగా లేదు. A lot of people are trying to do God's work today with this principle of Ishmael. అనేక మంది క్రైస్తవ పనివారు ఈనాడు దేవుని పనిని ఇష్మాయేలు నియమం ప్రకారం చేస్తూ ఉన్నారు. To help God in a difficult situation, they think. కష్టమైన పరిస్థితుల్లో దేవునికి సహాయం చేయాలనుకుంటారు వారు. They say, oh, God needs money. Please help him because he's having a hard time getting money for his work. దేవుని పనికి డబ్బులు ఇవ్వండి, ఎందుకంటే ఆయన పని చేయించుకున్నట్టుకు ఆయన దగ్గర డబ్బులు లేవు, ఆయన ఎంతో కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాడు. Insult to talk about God like that. దేవుని గురించి ఆ విధంగా చెప్పటం ఎంతో అవమానం. A lot of that disgrace comes in Christendom today.
ఈనాటి క్రైస్తవత్వంలో అటువంటి అవమానం ఎంతో వస్తుంది. False teachers, అబద్ధపు బోధకులు, Ishmael. బుద్ధిహీనులైన మనుషులు. And notice what happens after. దాని తర్వాత ఏం జరిగిందో గమనించండి. After he was 86 years old in verse 16. ఆయనకు 86 సంవత్సరాలు అయిన తర్వాత 16వ వచనము. Next verse says Abraham was 99 years old. తర్వాత వచనం చెప్తుంది అబ్రహాముకు 99 సంవత్సరాలున్నాయని. What happens in those 13 years? ఆ 13 సంవత్సరాల్లో ఏం జరిగింది? Not one verse written. దాని గురించి ఒక్క వచనం కూడా రాయబడలేదు. God was waiting for Abraham to come to an end of himself and be incapable of producing a child. అబ్రహాము తనంతట తాను తన శక్తిని కోల్పోయి ఒక కుమారునికి జన్మనివ్వటకు శక్తి లేని వాడుగా అయ్యే వరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. That's the message there. అక్కడున్న సందేశం అదే. 13 years of silence. 13 సంవత్సరాల నిశ్శబ్దం. God is showing us, he wants us to come to an end of ourselves. మనంతటకు మనము ఏమీ లేని స్థితికి రావాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. And then chapter 17. ఆ తర్వాత 17వ అధ్యాయంలో he tells Abraham, now I'm going to make a covenant with you. Every male among you, chapter 17 verse 10, must be circumcised. అబ్రహామా, నీతో ఒక నిబంధన చేస్తూ ఉన్నాను. మీలో ప్రతి మగవాడును సున్నతి పొందాలి. 17వ అధ్యాయం 10వ వచనం. What does that circumcision symbolize? ఆ సున్నతి దేన్ని సూచిస్తుంది? It's a symbol of death to the flesh. అది శరీరమునకు చనిపోవుటకు సాదృశ్యంగా ఉంది. In Philippians 3 verse 3 we read, ఫిలిప్పి 3:3లో మనం చదువుతాం దాన్ని. true circumcision, నిజమైన సున్నతి అంటే అదే. no confidence in the flesh. శరీరమును ఆస్పదం చేసుకొనుకుండుట. You see, circumcision is a cutting off of the flesh. సున్నతి అంటే శరీరమును తొలగించి వేయట. It is a picture of no confidence in human ability. ఇది దేన్ని సూచిస్తుందంటే మానవుల యొక్క సామర్థ్యం మీద ఎటువంటి నమ్మకము లేకుండుట. That's the next thing God told Abraham. దేవుడు అబ్రహామునకు చెప్పిన తర్వాత సంగతి అదే. All your seed must be circumcised so that you have no more confidence in the flesh. నీలోని ప్రతి మగవారందరూ కూడా సున్నతి పొందాలి, ఎందుకంటే వారి మీద వారు నమ్మకం ఉంచకుండా ఉండుటకు. And your name, verse 5, will no longer be called Abram, but Abraham. మరియు నీ పేరు అబ్రాము అని పిలువబడదు కానీ అబ్రహాము అని పిలువబడుతుంది. 5వ వచనము. Abram meant exalted father. అబ్రాము అంటే హెచ్చించబడిన తండ్రి అని అర్థము. Abraham means father of a multitude. అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి అని అర్థము. These are two types of Christians. వీరు 2 రకాల క్రైస్తవులు. With no children, you want to be exalted. పిల్లలు లేకుండానే నీవు హెచ్చించబడాలనుకుంటావు. Abram. అదే అబ్రాము. I'm an exalted person. నేను హెచ్చించబడిన వ్యక్తిని. They want titles which will exalt them above other Christians. ఇతర క్రైస్తవుల కంటే కూడా ఎక్కువగా వారిని వారు హెచ్చించుకున్నట్టుకు అనేక బిరుదులు కలిగి ఉంటారు. No, spiritual children. కానీ ఆత్మ సంబంధమైన పిల్లలు ఎవరు ఉండరు వారికి. God said, change your name. దేవుడు చెప్పాడు, నీ పేరు మార్చుకో. You to be the father of a multitude, not just be an exalted father. ఇప్పుడు నీవు హెచ్చించబడిన తండ్రి కాదు కానీ అనేక జనములకు తండ్రి అవుతావు. A name as father with no spiritual children. ఏదో తండ్రి అని పేరుంది కానీ ఆత్మ సంబంధమైన పిల్లలు లేరు. I want to produce children through you. నీ ద్వారా ఆత్మ సంబంధమైన పిల్లలు నేను కలుగు చేస్తాను. He changed his name, father of a multitude. ఆయన తన పేరును మార్చుకున్నాడు, నేను అనేక జనములకు తండ్రిని. No children. పిల్లలు లేరు. But God, once he changed his name, God gave him children. కానీ ఎప్పుడైతే ఆయన తన పేరును మార్చుకున్నాడో దేవుడు తనకు పిల్లలను అనుగ్రహించాడు. 99 years of age, changed his name saying, I am the father of a multitude. 99 సంవత్సరాలప్పుడు తన పేరును మార్చుకున్నాడు, నేను అనేక జనములకు తండ్రిని. And when he was 100 years old, ఆయనకు 100 సంవత్సరాలు వచ్చినప్పుడు he got a son, through whom a multitude came. ఆయన ఒక కుమారుని కన్నాడు, ఆ కుమారుని ద్వారా అనేక మంది సంతానం వచ్చారు. In chapter 18 we see another example from Abraham's life. 18వ అధ్యాయంలో అబ్రహాము జీవితంలో నుండి మరొక ఉదాహరణ మనం చూస్తాం. What a hospitable person he was to strangers. అతిథులకు ఆయన ఎంత గొప్ప ఆతిథ్యం ఇచ్చేవాడో కదా. We read there that he saw 3 men walking down in the desert side by his tent. 3 మనుషులు ఆ ఎడారిలో నడుచుకుంటూ తన గుడారము పక్కగుండా వెళ్తున్నట్లు ఆయన చూచాడు. Though he was a man who walked with God and communed with God every day. ఆయన దేవునితో అనుదినము నడుస్తూ అనుదినము సహవాసం చేస్తూ ఉన్నప్పటికి కూడా When ordinary men come by, సామాన్యమైన మనుషులు వచ్చినప్పుడు says in verse 2, he ran and bowed himself to the earth. అతడు వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమట్టుకు వంగెను. 2వ వచనము. And he says, please don't go from here. దయచేసి ఇక్కడి నుండి దాటిపోవద్దు. Let me get water to wash your feet. మీ కాళ్లు కడుక్కొనుటకు నేను కొన్ని నీళ్లు తెస్తాను. Let me get some food for you. మీ కొరకు నేను భోజనం తెస్తాను. He quickly goes to Sarah and says, quick, make some bread cakes, verse 6. ఆయన శారా దగ్గరకు పరిగెత్తుకుని వెళ్లి నీవు త్వరగా రొట్టెలు చేయమని చెప్పాడు. 6వ వచనము. He took a calf and hurried to make a
curry out of it. ఆయన ఒక లేత దూడను తెచ్చి దాన్ని వండి కూరను చేశాడు. See his attitude. తన వైఖరిని చూడండి. How difficult to find men of God like this today. ఈనాడు అటువంటి దైవజనులను కనుగొనటం ఎంత కష్టమో కదా. Serve ordinary brothers. సామాన్యమైన సహోదరులను సేవించుట. They are so big. వారు ఎంతో గొప్పగా ఉంటారు. And the Bible says in Hebrews 13, don't neglect to entertain strangers, because some people have entertained angels like that. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఈ విధంగా చెప్పబడింది, ఆతిథ్యం ఇవ్వట మరొకటి, ఎందుకంటే కొంతమంది తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. And that what we read in Hebrews 13 is referred to here. హెబ్రీ 13లో రాయబడినది దీనిని గురించే రాయబడింది. Didn't know who these three were. ఈ ముగ్గురు ఎవరో ఆయనకు తెలియదు. Oh, these are some strangers, let me bless them. బహుశా వీళ్ళు అపరిచితులేమో, వీరు నేను ఆశీర్వదిస్తాను. They were not strangers. కానీ వారు అపరిచితులు కాదు, Angels. దేవదూతలు. And you see that later on. ఆ తర్వాత దాన్ని మనం చూస్తాం. How God tests Abraham. And he tests us. దేవుడు అబ్రహామును ఏ విధంగా పరీక్షించాడు. Are you hospitable to people? నీవు నాకు ఆతిథ్యం ఇచ్చేవాడిగా ఉంటావా? Very good question to ask ourselves. మనల్ని మనము వేసుకున్నట్టుకు మంచి ప్రశ్న అది. And see how they bless Abraham. వారు అబ్రహామును ఏ విధంగా ఆశీర్వదించారో మనం చూస్తాం. Says in Proverbs 11:25. సామెతలు 11:25 ఈ విధంగా చెప్పబడింది. Water others, God will water you. నీవు ఇతరులకు నీళ్లు పోసినట్లయితే దేవుడు నీకు నీళ్లు పోస్తాడు. Here Sarah is going to have a child. ఇక్కడ షేరా ఒక కుమారుని కనబోతుంది. That's how he got blessed. ఆ విధంగా ఆయన ఆశీర్వదించాడు. Verse 19 we read why God chose Abraham. అబ్రహామును దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడో 19వ వచనంలో మనం చదువుతాం. Verse 19. 19వ వచనము. God chose Abraham so that he may command his children and his household after him. దేవుడు అబ్రహామును ఎందుకు ఏర్పరచుకున్నాడంటే తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లుగా. Keep the way of the Lord. దేవుని మార్గమును గైకొనుటకు, Righteousness and justice. నీతి న్యాయములు జరిగించుటకు. The Lord can bring upon Abraham what he has promised. దేవుడు అబ్రహాముకు ఏదైతే వాగ్దానం చేశాడో దాన్ని అతని మీదకు తీసుకువచ్చాడు. God chose Abraham. దేవుడు అబ్రహామును ఏర్పరచుకున్నాడు. Bring up his family in a godly way. తన కుటుంబమును దైవభక్తిలో పెంచుటకు. So that God can bring upon Abraham what was promised. ఆ విధంగా దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానమును నెరవేర్చగలడు. And now we see further. మనం ఇంకా ముందు చూస్తాం. Abraham praying for Sodom. అబ్రహాము సొదొమ గురించి ప్రార్థన చేస్తున్నాడు. The Lord says to Abraham, I'm going to destroy Sodom. నేను సొదొమను నాశనం చేయబోతున్నానని దేవుడు అబ్రహాముకు చెప్పాడు. And this is the first example of intercession in the Bible. బైబిల్లో విజ్ఞాపన గురించి ఉన్న మొట్టమొదటి ఉదాహరణ ఇది. Somebody prays for other people repeatedly. ఇతరుల కోసం ఒకరు పదే పదే ప్రార్థన చేయటం. Saying, don't destroy them, Lord. ఓ ప్రభువా, వారిని నాశనం చేయొద్దు ప్రభువా. And Abraham says, Lord, you are not going to destroy righteous people. అబ్రహాం చెప్తున్నాడు, ప్రభువా, నీవు నీతిమంతులను నాశనం చేయవు కదా. Knowing there are 50 people righteous, verse 24 in Sodom, will you destroy it? ఓ ప్రభువా, అక్కడ 50 మంది నీతిమంతులను సొదొమలో నీవు కనుగొన్న ఎడల వారిని నాశనం చేయవు కదా. 21వ వచనము. The Lord says, okay, if I find 50 righteous people, I won't destroy. దేవుడు సరేనని చెప్పాడు. ఒకవేళ నేను 50 మంది నీతిమంతులను కనుగొన్నట్లయితే నేను నాశనం చేయను. Abraham is thinking, Lot was with me, he knows righteousness. అబ్రహాం అనుకున్నాడు, లోతు నాతోనే ఉన్నాడు, అతనికి నీతి అంటే ఏంటో తెలుసు అనుకున్నాడు. Surely he must have gathered a few people there. ఖచ్చితంగా కొంతమందిని అక్కడ ఆయన సమకూర్చే ఉండుంటాడు. Maybe there won't be 50. బహుశా వాళ్ళు 50 మంది ఉండకపోవచ్చేమో. There's only 40. ఒకవేళ 40 మందే ఉంటారేమో. Okay, the Lord says, if 40 are there, I'll spare them. ప్రభు చెప్పాడు, సరే 40 మంది ఉన్నా కూడా నేను వారిని విడిచిపెడతాను. Oh, maybe Lord has not even gathered so many. అయ్యో, లోతు అంతమందిని కూడా సమకూర్చలేకపోయాడేమో. Only 30, spare them. 30 మంది ఉంటే సరే, 30 మంది ఉన్నా కూడా నేను వారిని విడిచిపెడతానని చెప్పాడు దేవుడు. So what about 20? మరి ఒకవేళ 20 మంది ఉంటే ఏంటి పరిస్థితి? The Lord says, I'll spare them. ప్రభు చెప్పాడు, వారిని నేను కాపాడుతానని. Then he says, Lord, once more I want to ask. అప్పుడు ఆయన చెప్తున్నాడు, ప్రభు ఇంకొకసారి నేను అడుగుతాను. Supposing there are only 10 righteous people there, verse 32. ఒకవేళ 10 మందే నీతిమంతులు ఉన్నట్లయితే 32వ వచనము. And he says, no, I won't destroy for the sake of 10. ప్రభు చెప్పారు, 10 మందిని బట్టి కూడా నేను నాశనం చేయకుండా ఉంటాను. Stopped. అతను ఆపివేశాడు. Why? He said, well, Lot is there. ఆయన అనుకున్నాడు, లోతున్నాడు, Is there. He's got 2 daughters. తనకు భార్య ఉంది, 2 కుమార్తెలు ఉన్నారు. Going to get married, the 2 sons-in-law. ఆ 2 కుమార్తెలు కూడా పెళ్లైనట్లయితే 2 అల్లుళ్ళు కూడా వస్తారు. Sure, he must have chosen righteous people. ఖచ్చితంగా నీతిమంతులనే వారి కోసం చూసింటాడు. That is 6. 4 others. వారందరూ కలిపి 6 ఉన్నారు. మిగిలిన వాళ్ళు ఒక 4 ఉంటారు.
need to ask for any more. కాబట్టి దానికంటే ఎక్కువగా అడగలేకపోయాడు అబ్రహాము. What Abraham did not know. అబ్రహాముకు తెలియంది ఏమిటంటే There was only one righteous person there, that was Lot. అక్కడ ఉందల్లా ఒకే నీతిమంతుడు, ఆయనే లోతు. The others. మరెవరూ లేరు. What a lesson. ఎంత గొప్ప పాఠం ఇది. Lot stayed there and he lost his wife and children. లోతు అక్కడ ఉండి తన భార్యను పిల్లలను కోల్పోయాడు. What we read in chapter 19. దాన్ని మనం 19వ అధ్యాయంలో చదువుతాం. Lot is an elder in Sodom now. He's sitting at the gate, we read in verse 1. ఆయన సొదొముకు ఒక పెద్దగా ఉండి గవిని యొద్ద కూర్చున్నాడు. 1వ వచనము. We read here about angels telling him to get out of the city. ఇక్కడ మనం చదువుతాము, దేవదూతలు పట్టణంలో నుండి వెళ్లిపోమని చెప్తారు. Go out. బయటకు వెళ్లిపో. In verse 26, his wife looked back. 26వ వచనంలో తన భార్య వెనక్కు తిరిగి చూసింది. Jesus said this in relation to the rapture of the church. యేసుక్రీస్తు ప్రభువారు సంఘము ఎత్తబడే సందర్భంలో దీన్ని చెప్పారు. Lot's wife. లోతు భార్యను జ్ఞాపకం చేసుకునండి. Back. ఆమె వెనక్కు తిరిగి చూసింది. Got left behind. దేవుడు ఆమెను వదిలిపెట్టాడు. Look at the world. నువ్వు ఈ లోకాన్ని చూసినట్లయితే You won't be there in the rapture. ఎత్తబడే సంఘములో నీ ఉండవు. And then finally, ఆ తరువాత చివరిగా we read that Lot leaves Sodom. లోతు సొదొమును విడిచిపెట్టినట్లుగా మనం చూస్తాం. He went there to make money. 30వ వచనము. అక్కడికి కూడా డబ్బులు సంపాదించడానికే. Leaves without a single thing except the clothes on his body. తన ఒంటి మీద ఉన్న వస్త్రములు తప్ప అన్నింటినీ విడిచిపెట్టాడు. Lost his sons-in-law, lost his wife. తన భార్యను తన అల్లులను కోల్పోయాడు. Even his daughters are lost spiritually. తన కుమార్తెలను కూడా ఆత్మీయంగా కోల్పోయాడు. That's what happens when you run after money. నీవు డబ్బు వెంట పరిగెడితే ఇదే జరుగుతుంది. Chapter 20, we read of a second failure of Abraham. 20వ అధ్యాయంలో అబ్రహాం యొక్క రెండవ ఓటమిని మనం చూస్తాం. Again he tells his wife to say she's a sister. మరలా తన భార్యను తన సహోదరి అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. Again God has mercy upon them. మరలా దేవుడు వారి మీద కనికరపడ్డాడు. Show you one thing in verse 11. This is the first time in the Bible the word fear of God comes. ఇక్కడ మనం ఒక మాటను గమనిస్తాము. 11వ వచనంలో మొట్టమొదటిగా దేవుని భయం అనే మాట వస్తుంది. And it relates to sexual sin. మరియు ఇది లైంగిక సంబంధమైన పాపమునకు సంబంధం కలిగి ఉంది. God tests us whether we fear him or not through sexual sin. లైంగిక సంబంధమైన పాపము ద్వారా దేవునికి మనం భయపడుతున్నామా లేదా అని దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. In chapter 20 verse 18 we read, verse 17 we read Abraham prayed to God for these other people who didn't have children. ఆదికాండము 20వ అధ్యాయం 18వ వచనములో పిల్లలు లేని ఇతరుల గురించి అబ్రహాం ప్రార్థన చేసినట్లుగా మనం చదువుతాం. When he did that, ఆయన ఆ పని చేసినప్పుడు God gave a child to his own wife, for chapter 21 verse. తన సొంత భార్యకే దేవుడు కుమారుని అనుగ్రహించాడు. 21వ అధ్యాయం 1వ వచనం. Great lesson of what happens when we pray for others. మనం ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుందో అనే దానికి ఇది ఒక గొప్ప పాఠము. He gets the child Isaac for whom he had waited 25 years. వాళ్ళు ఎవరి కోసమైతే 25 సంవత్సరాలు వేచి ఉన్నారో ఆ ఇస్సాకు జన్మించాడు. Person whom God had said you are going to get, the world is going to be blessed through your seed. దేవుడు చెప్పాడు నీ సంతానం ద్వారా ఈ లోకం ఆశీర్వదించబడబోతుందని. Chapter 22. 22వ అధ్యాయము. Great chapter in Abraham's life. అబ్రహాము జీవితంలో ఎంతో గొప్ప అధ్యాయం ఇది. Offered Isaac up. ఇస్సాకును బలిగా అర్పించాడు. God tested Abraham there to see whether you love me more than everything on earth. ఈ భూమి మీద ఉన్న వాటన్నింటికంటే కూడా ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అబ్రహామును దేవుడు పరీక్షించాడు. Abraham said, yes, Lord. అవును ప్రభు అని అబ్రహాం చెప్పాడు. And that's where we read for the first time the word worship coming in the Bible in chapter 22 verse. And what is worship? బైబిల్లో ఆరాధన అనే విషయాన్ని ఇక్కడ 22వ అధ్యాయం 2వ వచనంలో మొట్టమొదట మనం చూస్తాం. ఆరాధన అంటే ఏమిటి? Worship is not just singing words of praise. ఆరాధన అంటే కేవలం పాటలు పాడటం కానీ లేక కొన్ని మాటలు స్తుతించడం మాత్రమే కాదు. Worship is doing what Abraham did. ఆరాధన అంటే అబ్రహాం ఏమి చేశాడో అదే చేయటం. Giving everything to him. దేవునికి సమస్తమును ఇవ్వటం. That's real worship. అదే నిజమైన ఆరాధన. Very few people know how to worship. చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు ఎలా ఆరాధన చేయాలో. Thanksgiving people know, giving thanks to God. కృతజ్ఞత అంటే ప్రజలకు తెలుసు, దేవునికి కృతజ్ఞతలు చెల్లించటం. Praising people know, that is to praise him for who he is. స్తుతించటం అంటే ప్రజలకు తెలుసు, దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి దేవుడిని స్తుతించటం. What is worship? మరి ఆరాధన అంటే ఏమిటి? Worship is not words. ఆరాధన అంటే మాటలు కాదు. Worship is giving everything to God like Abraham gave up Isaac. అబ్రహాము ఏ విధంగా అయితే ఇస్సాకును దేవునికి ఇచ్చాడో ఆ విధంగా సమస్తమును దేవునికి ఇవ్వటమే ఆరాధన. God was so delighted. దేవుడు ఎంతో సంతోషించాడు. He said, now I will bless you. There will be no limit to how much I am going to bless you.
ఇప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను ఆశీర్వదించడానికి ఏ పరిమితి లేదు ఇప్పుడు. And then we go to chapter 24. ఆ తర్వాత మనం 24వ అధ్యాయానికి వెళ్తాం. Read about Abraham sending his servant to get a bride for Isaac. తన కుమారుడైన ఇస్సాకు కొరకు పెండ్లి కుమార్తెను వెతుకుటకు తన సేవకుడిని పంపిస్తాడు అబ్రహాం. This is a very beautiful picture of the Trinity. ఇక్కడ త్రిత్వము యొక్క అందమైన చిత్రాన్ని మనం చూస్తాం. Abraham is a picture of God the Father. అబ్రహాము తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. Is a picture of the Son of God. ఇస్సాకు దేవుని కుమారునికి సాదృశ్యంగా ఉన్నాడు. Servant is a picture of the Holy Spirit. సేవకుడు పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నాడు. Rebecca is a picture of the church. రిబ్కా సంగమునకు సాదృశ్యంగా ఉంది. Where the servant goes to this faraway land to get a bride for the son. సేవకుడు దూర ప్రాంతమునకు వెళ్లి కుమారునికి పెండ్లి కుమార్తె కోసం వెళ్ళాడు. And that's the picture of the Holy Spirit coming into the world looking for the bride for Jesus Christ. అది పరిశుద్ధాత్ముడు ఈ లోకమునకు వచ్చి క్రీస్తు కోసం పెండ్లి కుమార్తెను వెతుకుటకు సాదృశ్యంగా ఉంది. And what type of bride does he choose? ఎటువంటి పెండ్లి కుమార్తెను ఆయన ఎంచుకున్నాడు? He says, Lord, if I find a girl who's willing to not only give me a drink, but make my camels drink also. ఓ దేవా, నాకు మాత్రమే కాదు నా ఒంటెలకు కూడా ఎవరైతే త్రాగటానికి నీళ్లిస్తారో. Number of camels with him. ఆయనతో పాటు ఎన్నో ఒంటెలున్నాయి. 10 camels, verse 10. 10వ వచనంలో 10 ఒంటెలు. How much water a camel drinks? మీకు తెలుసా ఒంటె ఎన్ని నీళ్లు తాగుతుందో? Buckets and buckets and buckets. బకెట్ల నిండా నీళ్లు తాగుతూ ఉంటుంది. He was saying, Lord, I want a girl who's hard work. ఆయన చెప్తున్నాడు, ఓ దేవా, కష్టపడి పని చేసే స్త్రీ నాకు కావాలి. Because I tell her, but who herself says, I'll water your camel. ఏదో నేను చెప్పిన దాన్ని బట్టి కాదు, కానీ ఆమె తనంతట తానే నీ ఒంటెలకు కూడా నీళ్లు పోస్తానని చెప్పాలి. How long that took? అది ఎంత సమయం పట్టింది? She did that. కానీ ఆమె చేసింది. She offered water to the camels also. ఆమె ఒంటెలకు కూడా నీళ్లు పోసింది. That must have taken a long time, perhaps 1 hour. బహుశా దానికి ఎంతో ఎక్కువ సమయం పట్టి ఉండొచ్చు. బహుశా 1 గంట సేపు పట్టి ఉండొచ్చు. That's the girl. God chooses people who are hardworking. ఆమె నేను కోరుకున్న స్త్రీ. దేవుడు ఎప్పుడు కష్టపడి పనిచేసే వాళ్ళని ఎన్నుకుంటాడు. And we read here a wonderful picture of marriage. వివాహం యొక్క అద్భుతమైన చిత్రమును మనం ఇక్కడ చూస్తాం. How the God arranged a marriage for Isaac. ఇస్సాకుకు దేవుడు ఏ విధంగా వివాహమును సిద్ధపాటు చేశాడు. God can arrange a marriage for you too. దేవుడు నీకు కూడా వివాహమును సిద్ధపరచగలడు. He has interested in you as he is in Isaac. ఇస్సాకు మీద ఏ విధంగా ఆసక్తి కలిగి ఉన్నాడో నీ మీద కూడా దేవుడు అదే విధంగా ఆసక్తిని కలిగి ఉన్నాడు. Trust him. ఆయన్ను నమ్ము. Notice Abraham's servant. ఇక్కడ అబ్రహాము సేవకుడు ఏం చెప్తున్నాడో గమనించండి. Rebecca travels all those 450 miles back to Isaac. రిబ్కా ఇస్సాకు దగ్గరికి వెళ్ళింది. అది 450 మైళ్ల దూరం ఉంటుంది. That must have taken about 1 whole month. బహుశా దానికి 1 నెల సమయం పట్టి ఉండొచ్చు. What do you think he was telling her during that one long journey? అంత సుదీర్ఘ ప్రయాణంలో ఆయన బహుశా ఆమెకు ఏమి చెప్పి ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు? About Isaac. ఇస్సాకును గురించి. And that's what the Holy Spirit wants to tell us also in this long journey we have before we see Jesus. ఇక్కడ కూడా మన సుదీర్ఘ ప్రయాణంలో పరిశుద్ధాత్ముడు క్రీస్తుని గురించి మనకు చెప్తూ ఉంటాడు. Tell us about Jesus. యేసుని గురించి మనకు చెప్తూ ఉంటాడు. And he wants us to love him. ఆయన్ను మనం ప్రేమించాలని మనకు చెప్తూ ఉంటాడు. And we read finally he presents her. ఇక్కడ మనం చదువుతాం, చివరకు ఆమెను ఇస్సాకుకు అప్పగించాడు. He says, ఆయన చెప్తున్నాడు, here is the one whom God has chosen for you. నీకోసం దేవుడు ఏర్పరిచిన స్త్రీ ఈమె. Isaac married her. ఇస్సాకు ఆమెను వివాహమాడెను. Became his wife. ఆమె తన భార్యగా అయింది. 67వ వచనము. Isaac was comforted after his mother's death. ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. It's a beautiful picture of how the Holy Spirit chooses the bride of క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తెను పరిశుద్ధాత్ముడు ఏ విధంగా చూస్తాడు అనే దానికి ఇది ఒక అందమైన చిత్రము. Maybe learn the lessons we have to learn from this. బహుశా దీని నుండి మనం పాఠములు నేర్చుకోవాల్సి ఉన్నది. Amen. ఆమేన్.